నిమ్మకాయ పులిహోరకు కావాల్సినవి 3 నిమ్మకాయలు కడిగి కట్ చేసుకున్న, కరివేపాకు ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి, 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, అన్నం 1 గ్లాసు, బియ్యం కడిగి వండి పెట్టుకున్న అన్నము కొంచెం చల్లారబెట్టుకొని పొడి పొడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైనాక స్టవ్ చిన్నగా పెట్టుకొని కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు దోరగా వేపుకోవాలి. జీలకర్ర, మెంతులు, మిరియాలు ఎర్రగా వేపుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని వేపుకున్నవి చిన్న రోలులో వేసుకొని దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని పోపుకు కావలసినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కినాక స్టవ్ మీడియంలో పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు తుంచి వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం వేసుకోవాలి. 2 ఎండుమిర్చీలు చిన్నగా సుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కలుపుకొని ముందుగా దంచి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, మిరియాల పౌడర్ ఇందులో వేసుకోవాలి. పోపులు పప్పులు ఎర్రగా వేపుకున్నాక అన్నం వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ ముక్కలు తీసుకొని అన్నంలో పిండుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయ పులిహోర రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.